నమస్తే, వెల్కమ్ టు ఆదర్ హైదరాబాద్. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా డిఎస్సి ముట్టడికి వచ్చారు. మనం వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ నోటిఫికేషన్ రావట్లేదని చెప్పి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి నుంచి కూడా ఆస్పిరెంట్స్ అందరూ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనతో పాటు అన్న ఉన్నారు, మాట్లాడడం. అన్న ఏం చెప్తారన్న, ముఖ్యంగా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా మనం 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి నిరుద్యోగులు పోరాడుతూనే వస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెగినట్టు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మా ప్రభుత్వంలో ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు ముఖ్యంగా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా అనేది ఒక ప్రశ్న గుర్తుకొస్తుంది. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీద కొట్లాడుతుంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. 70,000 అని చెప్పి ఎక్కడ పడితే పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. మరి ఎందుకు మీరు ఇచ్చిన లెక్కలన్నీ, మీరు ఇచ్చిన ఇవన్నీ తీసుకురండి. ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడే ప్రయత్నం, ఇలా తల్లిదండ్రులను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఆ రోజు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా నేను మరో డిఎస్సి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అబద్ధాలు ఆడి ఇలా ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న తర్వాత అందాలం ఎక్కిన తర్వాత ఇలా నిరుద్యోగులు మర్చిపోయే పరిస్థితి. రాజ్యసభ పంపించడానికో లేదా లోక్సభలో పంపించడానికి ఇలా వాళ్ళు రీ చేస్తున్నారు. కానీ ఇలా నిరుద్యోగులు ఏం కోసపడుతున్నారు, ఏం ఆశపడుతున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఏవి, మెగా డిఎస్సి ఏది, జాబ్ క్యాలెండర్ ఏది? మరి ఇలా జియోలు వచ్చినాయి. జియో 29 కావచ్చు, జియో 46 కావచ్చు, 108 కావచ్చు, జియో 4 కావచ్చు. ఈ అన్ని జియోలు కూడా పేద పిల్లల యువతకు మెడకు ఉరితాడుగా మారినాయి. మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలా డిఎస్సి ముట్టడి చేసినాం. ఇలా డిఎస్సి నేను కాకపోయినా మా తోటి మిత్రులు మాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి వాళ్ళ మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇలా డిఎస్సిలో కూడా ఆంధ్రప్రదేశ్ 2 డిఎస్సీలు అయిపోయినాయి. ఇలా ఒక్క డిఎస్సి కూడా కాలేదు. ఇక్కడ ఒక్క డిఎస్సి కూడా కాలేదు. ఇలా పచ్చి అబద్ధాలు ఆడే కార్యక్రమాలు ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మరి మీరు ఉన్నారా లేరా? మరి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తుందా, మరి ఏ పాలన నడుస్తుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు కూడా బయటికి వచ్చి మా గురించి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే రేపటి నుంచి జిల్లాల్లో కూడా మా పర్యటన కొనసాగుతుంది. ప్రతి జిల్లాల్లో కేంద్రాలుగా చేసుకొని, యూనివర్సిటీని కూడా కేంద్రాలుగా చేసుకొని మా ఉద్యమాన్ని ఇంకా ఉత్తేజభరితంగా తెలుసుకున్నాం. కాబట్టి ఆనాడు ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, నిరుద్యోగులు అవ్వచ్చు, వీళ్ళందరూ పట్టం కడితేనే ఆయనే సీఎం కుర్చీ ఎక్కిండు. మరి ఈ రోజు వాళ్ళనే పట్టించుకోవాలని పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు ఆయన ఓడెక్కిన ఓడమల్లన్న, ఓడ దిగిన బోడమల్లన్న పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారు ఉంది. ఇలా ఒక్క పరిస్థితి కాదు, ఇలా మా పేర్లు చెప్పుకొని ఇలా మమ్మల్ని వాడుకొని బల్మూరి వెంకట గారు కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, కోదండ రామ్ సార్ కావచ్చు, అపరమేధ అనుకునే ఆకుని మురళి కావచ్చు, యాడికి పోయారు? ఉన్నారా? చచ్చిపోయారా? మరి వీళ్ళు మరి తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా ఇలా బయటలోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంటే మరి ఇలా ఉన్నారా, పోయిరా, సచ్చిరా? మీ దినాలన్నా పెడతాం. ఇలా ఎందుకంటే ఆకలి మంటలతో ఇలా రోడ్డు మీద కొట్లాడుతుంటే మమ్మల్ని వేరే విధంగా మాట్లాడే పరిస్థితి జరుగుతుంది. ఎవరో వీడొచ్చి మాట్లాడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అవి బయట తీసుకురండి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు కూడా 11,000 ఉద్యోగాలే. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. వాణ్ణి చంపేద్దాం, వీణి చేసేద్దాం, అక్కడ ఇవి చేద్దాం తప్ప మీరు చేసినది ఒక్కటి లేదు. ఇలా నిరుద్యోగులు అందరూ కూడా ఆందోళన బాట పడుతున్నారు. ఇలా నోటిఫికేషన్ లేదని బాధపడుతున్నారు. ఇలా అశోక్ నగర్లో ఆకలి కేకలతో నిరుద్యోగులు ఖాళీ జేబులో తిరుగుతున్నారు. ఇలా అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇలా టోటల్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మీరు గనక మా గురించి చిత్తశుద్ధిమైన ప్రకటన చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ఆందోళనకరంగా మారే అవకాశాలు పుష్కలంగా మెండుగా ఉన్నాయి. ఇలా డిఎస్సి నోటిఫికేషన్ ఏ విధంగా తయారైందంటే ప్రభుత్వ పాఠశాలను మొత్తం రేషనలైజేషన్ పేరుతోని తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. ఇలా కార్పొరేట్ వ్యవస్థకు ఈ ప్రభుత్వము అమ్ముడుపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి గారు ఈ విద్యాశాఖ మినిస్టర్ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది. కానీ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలను కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి వెంటనే డిఎస్సి దాదాపుగా 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ పోస్టులను ఇలా స్కూల్ అసిస్టెంట్ అయితేనేమి, అదేవిధంగా జిఎల్, డిఎల్, అదేవిధంగా హెచ్జిటి, పీజీటీ, ఈ పోస్టులన్నీ పీఈటీ పోస్టులు కూడా లేవు. ఎక్కడ ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా పీఈటీ లేకపోవడం ఒక విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పిల్లలకు మైండ్ టెన్షన్తో వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతున్నారు. కాబట్టి ప్రతి స్కూల్లో పీఈటీలు కానీ, హెచ్జిటీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని బొందబెట్టిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొందబెట్టే పరిస్థితి నిరుద్యోగుల పక్షాన తెచ్చుకోవద్దు అని ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నిరుద్యోగులమే కదా మీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది, ఈ నిరుద్యోగులే కదా మిమ్మల్ని భుజాల మీద మోసుకుంది. కానీ మీరు నిరుద్యోగులకు చేసింది ఏముంది? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి డిఎస్సి మొత్తం 40,000 పోస్టులు ఖాళీ భర్తీ చేయాలి. ఇలా గురుకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ అవర్ బేసిక్లు, అదేవిధంగా ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా తీసేయాలి. వెంటనే ప్రభుత్వం మిగులు బడ్జెట్, అదనంగా బడ్జెట్ ఏం అవసరం లేదు.
కాబట్టి ఈ ఉన్న మిగులు బడ్జెట్లోనే మీరు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అడ్డుకుంటారా దమ్ముంటే చూస్తాం. అది కూడా నిరుద్యోగుల ఆర్కెస్ట్రా నేతృత్వంలో ఎంతకైనా తెగించడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పి డిమాండ్ చేస్తున్నా. సో వీళ్ళు ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అని చెప్పి వినతి పత్రాలు పట్టుకొని వచ్చి ఇక్కడ నిలిచి ఉన్నారు. ఏం చెప్తారు మీరు ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలంటా ఉన్నారు? డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. గతం ఏడాది నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చదువుకోనికే హాస్టల్స్లో ఉండి ఫెసిలిటీస్ ఉండి లేక తిప్పలు పడుతూ చదువుకుంటున్నారు. కాబట్టి మేము చదువుకున్న వృధా కాకుండా మా డిఎస్సి నోటిఫికేషన్ వేసి మేము ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాం. విడుదల చేయాలని కోరుకుంటున్నాం. గత 2024లో డిఎస్సి పడింది, మళ్ళీ ఇప్పటికి వరకు పడలేదు. హాస్టల్లో వండుకుంటా పేరెంట్స్ని వదిలేసి చాలా వస్తున్నాము. కానీ ఇప్పుడు డిఎస్సి విడుదల చేస్తేనే మాకు ఫ్యూచర్ అనేది తెలుస్తుంది. కాబట్టి 35,000 పోస్టులతోటైనా డిఎస్సి విడుదల చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి సార్ని. ప్లీజ్ సార్ విడుదల చేయండి. మేము చాలా కష్టాలు పడుకుంటూ వస్తున్నాము. అసలు డిఎస్సి పడుతుందా లేదా అని మాకు డౌట్ వస్తుంది. ఆ డౌట్ తోటి మేము ఇంట్లో పేరెంట్స్ని వదిలేసి కొంతమంది పిల్లల్ని వదిలేసి వస్తున్నాము. సో మీరు కొంచెమన్నా మా మీద చూసి మీరు డిఎస్సి వేయాలని కోరుకుంటున్నాం సార్.